ఫ్రెండ్స్ అండ్ డియర్ సబ్స్క్రైబర్స్, ఈ వీడియోలో మనం మాడ్యూల్కి సంబంధించిన సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ప్రోగ్రాంలో అంటే ఫస్ట్ మాడ్యూల్లో డిఈఎఫ్ అంటే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాను. MSG1. సో మెసేజ్ 1 అనే ఒక ఫంక్షన్ని నేను డిఫైన్ చేస్తున్నాను. ఆ మెసేజ్ 1 అనే ఫంక్షన్లో నేను ఏం డిఫైన్ చేస్తున్నాను అంటే ప్రింట్ my name is Mahesh. Okay, my name is Mahesh అని డిఫైన్ చేశాను. అండ్ ప్రింట్ this is my channel SV టెక్నాలజీ. ఓకే, ఈ రెండు నేను డిఫైన్ చేశాను. నేనేం చేయలేదు, ఇప్పుడు సింపుల్గా ఒక ఫంక్షన్ని డిఫైన్ చేశాను, మెసేజ్ 1 అనే ఫంక్షన్ని. ఆ మెసేజ్ 1 అనే ఫంక్షన్లో ఏముంది, ప్రింట్ మై నేమ్ ఈజ్ మహేష్ అండ్ ప్రింట్ దిస్ ఈజ్ మై ఛానల్ SV టెక్నాలజీ. ఓకే, నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. ఎక్కడ సేవ్ చేస్తున్నాను అంటే డెస్క్టాప్ పైన సేవ్ చేస్తున్నాను. ఏం నేమ్తో సేవ్ చేస్తున్నాను అంటే SV టెక్. ఓకే, SV టెక్ 01.py ఏమని సేవ్ చేశాను, SV టెక్ 01.py ఇన్ డెస్క్టాప్. ఓకే, సేవ్ చేశాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ ఫంక్షన్ ఆర్ అనదర్ మాడ్యూల్. ఓకే, ఇంకో ఫంక్షన్ నేను డిఫైన్ చేస్తున్నాను, డిఈఎఫ్ స్పేస్ MSG2. ఇందాక 1 కాబట్టి ఇప్పుడు నేను 2 అంటున్నాను. అండ్ ప్రింట్, ఇందులో నేను ఏమి ఇస్తున్నాను అంటే లెర్న్ పైథాన్. లెర్న్ పైథాన్ అని ఇచ్చాను. మెసేజ్ 1లో ఏమి ఇచ్చాను, మై నేమ్ ఈజ్ మహేష్ అని ఇచ్చాను. అండ్ దిస్ ఛానల్ ఈజ్ SV టెక్నాలజీ అని ఇచ్చాను. మెసేజ్ 2లో ఏమి ఇచ్చాను, ఫంక్షన్లో నేను లెర్న్ పైథాన్ అని ఇచ్చాను. సో దీన్ని కూడా నేను సేవ్ చేస్తున్నాను. ఇందాక నేను ఏం సేవ్ చేశాను, SV టెక్ 01.py. దిస్ ఈజ్ SV టెక్ 02.py. ఓకే, SV టెక్ 02.py సేవ్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ రెండు మెసేజ్లని నేను ఇంకో మాడ్యూల్లో నేను కాల్ చేస్తాను నా మెయిన్ ప్రోగ్రాంలో. ఓకే, ఫైల్, న్యూ ఫైల్. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు కాల్ SV టెక్ 1 మెసేజ్ 1 అండ్ SV టెక్ 02 మెసేజ్ 2. అంటే ఆ రెండింటిని నేను కాల్ చేస్తున్నాను. ఎలా కాల్ చేస్తున్నాను అంటే బై ఇంపోర్టింగ్ దోస్. ఇంపోర్ట్ ఫస్ట్ ప్రోగ్రామ్ పేరేంటి, SV టెక్ 01. ఓకే, అండ్ SV టెక్ 02. SV టెక్ 01ని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను అండ్ SV టెక్ 02ని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ కాలింగ్ ద ఫంక్షన్ SV టెక్ 01.msg1. ఓకే, SV టెక్ 01.msg1. MSG1 కి సంబంధించింది నేను ఏమి ఇక్కడ రాయలేదు, జస్ట్ ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ SV టెక్ 01. నెక్స్ట్ SV టెక్ 02.msg2. నేను MSG2కి సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా ఏవి ఇక్కడ రాయలేదు, జస్ట్ ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ SV టెక్ 2 అనే ప్రోగ్రామ్ నుంచి. సో ఫైల్, నేను ఈ ఫైల్ని కూడా సేవ్ చేస్తున్నాను. ఎక్కడ సేవ్ చేస్తున్నాను, డెస్క్టాప్ పైన. నేమ్ మెయిన్. సో ఇది మెయిన్, అవి రెండు కూడా నేను కాల్ చేస్తున్నాను, main.py. మీరు ఇవే నేమ్స్ పెట్టాలని లేదండి, వేరే పేర్లు పెట్టుకోవచ్చు యాజ్ యువర్ విష్. సేవ్. సో ఆఫ్టర్ సేవింగ్ ఐఎమ్ రన్నింగ్ ద మాడ్యూల్. సో హియర్ ఐ కెన్ సీ. సో ఐ హ్యావ్ కాల్డ్ ద మెసేజ్ 1 SV టెక్ 01.message1. మై నేమ్ ఈజ్ మహేష్. This is my channel SV technology. And message 2 learn Python. Like this I am going to call the two functions from other module. I have not written anything related to message 1 and message 2. నేను జస్ట్ కాల్ చేస్తున్నాను అంతే. అండ్ హియర్ ఫ్రమ్ ఇంపోర్ట్ అనేది కూడా మనం చూద్దాం. ఫ్రమ్ ఇంపోర్ట్ చేయడానికి ఐఎమ్ గోయింగ్ టు టేక్ న్యూ ఫైల్. అండ్ న్యూ ఫైల్ తీసుకొని నేను ఒక 4 ఫంక్షన్స్ ఉన్న ప్రోగ్రామ్ రాస్తున్నాను. దట్ ఈజ్ DEF సర్కిల్ ఆర్
సర్కిల్లో ఒకటే వేరియబుల్ ఒకటే పారామీటర్ ఆర్ వేరియబుల్ ఇస్తున్నాను, దట్ ఈస్ ఆర్. ఓకే, సర్కిల్ అనే ఫంక్షన్. సో వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ సర్కిల్? పెరిమీటర్ అంటారు, సర్కమ్స్టెన్స్ అంటారు, నాకు ఐడియా లేదు. ఎనీవే, ప్రింట్ పై ఆర్ స్క్వేర్ ఉంటుంది కదా, 3.14. ఓకే, 3.14 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. ఓకే, పై ఆర్ స్క్వేర్, ఆర్ ఇంటూ ఆర్ని నేను ఆర్ స్క్వేర్ అంటున్నాను. దిస్ ఈజ్ వన్ ఫంక్షన్ ఐ హ్యావ్ గివెన్. ఓకే, నెక్స్ట్ డిఎఫ్. ఓకే, సర్కిల్ తర్వాత స్క్వేర్, స్క్వేర్ అనే ఫంక్షన్ ఇస్తున్నాను. స్క్వేర్కి మనకి ఏం కావాలి? సైడ్ కావాలి కదా. ఓకే, విచ్ సైడ్ అనేది తర్వాత విషయం. స్క్వేర్ సైడ్, వాట్ ఈస్ ద perimeter or circumference of a square? X into y, because side. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ స్క్వేర్ తర్వాత ఇంకేమన్నా రెక్టాంగిల్. రెక్టాంగిల్ది కూడా నేను ఇస్తున్నాను. రెక్టాంగిల్కి మనకు 2 పెరిమీటర్స్ కావాలి, లెంత్ కామా బెడ్త్. ఓకే, లెంత్ ఇంటూ బ్రెడ్త్, ప్రింట్ ఎల్ ఇంటూ నెక్స్ట్ రెక్టాంగిల్, స్క్వేర్, ట్రయాంగిల్ కూడా తీసుకుందాం. డిఎఫ్ ట్రయాంగిల్. ట్రయాంగిల్కి అయితే మనకి ఏం కావాల్సి ఉంటుంది? బి అండ్ హెచ్, బెడ్త్ అండ్ హైట్ కావాల్సి ఉంటుంది. ఓకే, ప్రింట్ బి ఇంటూ ఆఫ్ బిహెచ్ 0.5, ఆఫ్ని నేను 0.5 అని రాస్తున్నాను. బి ఇంటూ హెచ్, దీస్ ఆర్ ద వాల్యూస్ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ యూజింగ్ అనదర్ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను? దీన్ని సేవ్ చేస్తున్నాను ఆన్ డెస్క్టాప్. ఏమని సేవ్ చేస్తున్నాను అంటే, ఫ్రమ్ ఇంపోర్ట్ గురించి నేను చెప్తున్నాను కాబట్టి ఫ్రమ్ ఇంపోర్ట్ 01.py. ఓకే, డెస్క్టాప్ మీద సేవ్ చేశాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫైల్లో నేను దాన్ని కాల్ చేస్తాను బై యూజింగ్ ఫ్రమ్. ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? ఫ్రమ్ ఇంపోర్ట్ 01 మాడ్యూల్ నేమ్. ఓకే, ఇంపోర్ట్. ఓకే, ఇంపోర్ట్ ఏమేమి ఇంపోర్ట్ చేస్తున్నాను? స్క్వేర్ కామా రెక్టాంగిల్. స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ మాత్రమే నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఇంపోర్టింగ్ సర్కిల్ అండ్ ట్రయాంగిల్. అండ్ ఐఎమ్ కాలింగ్ స్క్వేర్. స్క్వేర్కి మనకి ఏం కావాలి? 1 సైడ్ కావాలి కాబట్టి 10. అండ్ రెక్టాంగిల్కి మనకు ఎల్ అండ్ బి కావాలి కదా. ఎల్ వాల్యూ 5 కామా బి వాల్యూ 2 అని ఇచ్చాను నేను. అండ్ ఇంకోటి ఏమింది? సర్కిల్కి మనకు ఆర్ వాల్యూ కావాలి, ఆర్ వాల్యూ ఈజ్ 5 అని ఇచ్చాను నేను. అండ్ ఐఎమ్ సేవింగ్ దిస్ డెస్క్టాప్ f.py అన్నాను. ఓకే, సేవ్. అండ్ ఐఎమ్ రన్నింగ్ దిస్ రన్ మాడ్యూల్. మనకి ఏమొచ్చింది చూడండి, ఇక్కడ రాలేదు వాల్యూ. వై? సో కెనాట్ ఇంపోర్ట్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ స్పెల్లింగ్ ఏమైనా తప్పు రాసి ఉంటాను, నేను చూడాలి. యూ విల్ సీ ఓపెన్ డెస్క్టాప్ పైన ఫ్రమ్ ఇంపోర్ట్ అనేది ఉండాలి కదా మనకు. ఫ్రమ్ ఇంపోర్ట్, దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. RECTANGLE స్పెల్లింగ్ తప్పు రాశాను. రెక్టాంగిల్. హియర్ రన్ మాడ్యూల్. అగైన్ ఐఎమ్ రన్నింగ్. సో ఇక్కడ చూడండి, మనకు 2 వాల్యూస్ వచ్చినాయి కానీ థర్డ్ వాల్యూ రాలేదు. ఎందుకు అంటే, సపోజ్ స్క్వేర్ 10 అంటే 10 into 10 ఇచ్చాము, 100 వచ్చింది. రెక్టాంగిల్ ఎల్ ఇంటూ బి అంటే 10 వచ్చింది, కానీ సర్కిల్ది రాలేదు, పై ఆర్ స్క్వేర్ వాల్యూ రాలేదు. ఎందుకంటే ఐ హ్యావ్ నాట్ ఇంపోర్టెడ్ హియర్, నేను ఇంపోర్ట్ చేయలేదు దాన్ని, అందుకనే అది రాలేదు. ఫ్రమ్ అంటే ఏమవుతుంది అంటే, ఓన్లీ ఇంపోర్ట్ చేసినవి మాత్రమే వస్తాయి, మిగతావి రావు. సపోజ్ మనం ఫ్రమ్ యూజ్ చేసి అన్ని ఇంపోర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే, ఈ స్క్వేర్ రెక్టాంగిల్ ఇక్కడ ఇచ్చే బదులు జస్ట్ ఐ కెన్ గివ్ స్టార్ మాడ్యూల్. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ నేమ్స్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ స్టార్ అని ఇస్తే వాల్యూ వచ్చింది చూడండి. ఓకే, దిస్ ఈజ్ హౌ we are going to perform from import operation. So this is simple example for import. Okay, modules.